నా అనుమానం అనేక మంది పక్షాన అడుగుతున్నది స్వామి. మనకి యోగలింగం ఆరాధింపబడుతూ ఉంటుంది కంచి కామకోటి పీఠంలో. శంకర భగవత్పాదులు స్వయంగా కైలాస పర్వతానికి వెళ్ళి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది 5 స్ఫటికలింగాలు తీసుకొచ్చారని, అందులో యోగలింగం అన్న పేరుతో పూజింపబడే లింగం కంచి కామకోటి పీఠ పరంపరలో అనేక మంది గురువుల చేత అట్లా పూజింపబడుతూ వస్తోందని అందరూ చెప్పుకుని ఆ శివలింగాన్ని త్రిపుర సుందరిని దర్శనం చేసుకుని పరవశులవుతూ ఉంటారు. ఇందులో ప్రధానంగా శంకరాచార్యుల వారు ఏది చేసినా దీర్ఘదృష్టితో చేస్తారు. ఈ 5 శివలింగాల్ని తెచ్చి 5 ప్రాంతాలలో ఉంచి కొన్ని శివలింగాలు సన్యాసాశ్రమంలో ఉండి కఠినమైన నియమాలు పాటించి ఆ శివలింగారాధన అంత భక్తి శ్రద్ధలతో చేసేవారికి మాత్రమే అప్పగించడంలో ఏదో పరమ ప్రయోజనాన్ని ఆయన లోకానికి అందించాలని అనుకుని ఉంటారు. అది మీ వంటి మహాత్ముల ద్వారా వింటే మా దృష్టిలో మీరే శంకర భగవత్పాదులు కనుక ఆ 5 లింగాల వైనాన్ని వివరించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను స్వామి. శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప. అంటే శివగురు ఆర్యాంబ దంపతి వృషాచలేశ్వరుడిని ప్రార్థన చేసుకుంటే ఆ పరమేశ్వరుడు అందరికీ వారి కృపాకటాక్షాన్ని అందిస్తారు. ఆ ఆర్యాంబ ఇలా చెప్తుంది, దయాళుతాం స్తువన్ని శంభోహో దీనేష్వపి మహత్స్వపి. మాకింత అనుగ్రహం చేశారని ఈ ఆర్యాంబ సంతోషిస్తుంది. వృషాచలేశం సతతం చింతయంతి మనోభవం దయాళుతాం స్తువన్ శంభోహో దీనేష్వపి మహస్వపి. అలా సర్వకరుణామూర్తి అయిన పరమేశ్వరుడు అక్కడ కాలటీలో పరమేశ్వర అవతారంగా వచ్చారు. ఆయన దేశమంతా పర్యటన పాదయాత్ర చేస్తూ కైలాస శిఖరానికి వెళ్ళి, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతే అని దేవతలకు కూడా సంతోషం కలిగించే కైలాస శిఖరానికి వెళ్ళి వారి స్వహస్తంతో, పరమేశ్వరుడు యొక్క దివ్య హస్తంతో ఆ శివలింగాలన్నీ తీసుకొచ్చి, అదే కాకుండా స్తోత్రరూపం, మంత్రరూపం, ప్రజల యొక్క అనేక కామనలు, ప్రార్థనలు, విన్నపాల్ని స్తోత్రం పఠిస్తే నెరవేరుతుంది అనే ఆ కామ్యప్రదమైన దివ్యమైన సౌందర్య లహరి, ఈ రెండూ కూడా కైలాస శిఖరం పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతి చేత ఆయన స్వీకరించి ఇక్కడ స్వయంగా వారు అధిష్ఠించిన కంచి